స్టార్టింగ్ అవుతుంది అండ్ టూర్ ఎండింగ్ అవుతుంది. టూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడ షోస్, రైడ్, షాపింగ్స్, రెస్టారెంట్స్ అవన్నీ ఇక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సాయంత్రం ఇక్కడ మీకు 6 గంటలకి లైవ్ ఎంటర్టైన్మెంట్ షో ఉంటుంది న్యూ ఏరియాలో. అండ్ లెఫ్ట్ సైడ్ రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ అంటే మీ లెఫ్ట్ సైడ్. చలో ఇప్పుడు మనం వెళ్తున్నాం రామోజీ స్టూడియో టూర్ చూడడానికి, ఫిలిం సెట్టింగ్స్, బ్యూటిఫుల్ గార్డెన్స్ అండ్ బాహుబలి సెట్ చూడడానికి. మీరు అందరూ రెడీయా? ఫాస్ట్ గార్డెన్ చూడండి, మీ రైట్ సైడ్ లో ఇది మొఘల్ గార్డెన్. మీ రైట్ సైడ్ అక్కడ ఇది బయట నుంచి చూస్తే ఇది ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా కనిపిస్తుంది. లోపటి నుంచి చూస్తే ఇది మైసూర్ బృందావన్ గార్డెన్. ఈ 2-in-1 గార్డెన్ ఇది మొఘల్ గార్డెన్ అండ్ మైసూర్ బృందావన్ గార్డెన్ అది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇది సియారా గార్డెన్. ఇక్కడ గ్రూప్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, గోల్డ్ కోర్స్ అవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ మీరు జులై సినిమా చూసారు కదా, ఓ మధు పాట ఉందా? ఆ పాట ఇక్కడే షూటింగ్ జరిగిందండి ఈ గార్డెన్ లో. అండ్ రైట్ సైడ్ ఇది ఏంజిల్ ఫౌంటైన్. ఈ గ్రీక్ ఆర్కిటెక్చర్ చూడొచ్చండి మీ రైట్ సైడ్ లో. ఇక్కడ మీరు తండా కూల్ నవరత్న సేల్ యాడ్ లో చూడొచ్చండి. ఇది ఏంజిల్ ఫౌంటైన్. ఇది ఫిలిం సిటీలో హైయెస్ట్ ఫౌంటైన్ అది ఏంజిల్ ఫౌంటైన్. అండ్ లెఫ్ట్ సైడ్ లైమ్లైట్ గార్డెన్. ఇక్కడ మ్యారేజ్ పార్టీస్, బర్త్డే పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ అవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ మీ ఫ్యామిలీ మ్యారేజ్ పార్టీ అండ్ బర్త్డే పార్టీ కూడా చేసుకోవచ్చు ఫిలిం సిటీలో. చేసుకుంటారా? ఇది లైమ్లైట్ గార్డెన్ అది. అండ్ లెఫ్ట్ సైడ్ పైన చూడండి, అది హవా మహల్. ఇట్స్ లైక్ ఏ రాజస్థానీ ఆర్కిటెక్చర్ ద్వారా సెట్ చేయబడింది అంతా జైపూర్ హవా మహల్ అండి. ఇక్కడ మీరు సుస్వాగతం సినిమా చూసారు కదా, ఏ సప్న లోకాల సౌందర్య రాజీ సాంగ్ అంతా ఇక్కడ షూటింగ్ జరిగిందండి మీ లెఫ్ట్ సైడ్ లో పైన. ఇది హవా మహల్ అది. అండ్ లెఫ్ట్ సైడ్ రౌండ్ గార్డెన్, మ్యాచింగ్ ఫ్లవర్ గార్డెన్ అది కరిష్మా గార్డెన్. ఈ గార్డెన్ స్పెషాలిటీ ఏంటిదంటే షూటింగ్ సమయంలో హీరోని ఏ చీర కలుగుతుందో ఆ చీర కలర్ ఫ్లవర్స్ అన్ని ఇక్కడ డెకరేట్ చేస్తారండి. ఆర్టిఫిషియల్ గార్డెన్ కాదు, అది రియల్ న్యాచురల్ ప్లాంట్స్ అక్కడ పెడతారు. మీరు సినిమాలో చూస్తారు కదా, బ్లూ శారీ అయితే బ్లూ ఫ్లవర్స్, ఎల్లో శారీ అయితే ఎల్లో ఫ్లవర్స్, మ్యాచింగ్ ఫ్లవర్ గార్డెన్ అది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ మొబైల్ జనరేటర్స్. ఇవి అవుట్డోర్ షూటింగ్స్ అండ్ ఇండోర్ షూటింగ్ ఈ మొబైల్ జనరేటర్ ద్వారా ఇక్కడ షూటింగ్ జరుగుతాయి. షూటింగ్ సమయంలో డైరెక్టర్ కి ఎక్విప్మెంట్స్ కావాలంటే బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. A to Z ఫెసిలిటీస్ ఈ ఫిలిం సిటీలో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీ ఫ్రంట్ సైడ్ చూడండి, అది జెట్ ఫౌంటైన్. ఇక్కడ మీరు రోమన్ ఆర్కిటెక్చర్ చూడొచ్చు అండి మీ రైట్ సైడ్ లో. మీరంతా క్రిస్ 3 సినిమా చూసారా? క్రిస్ 3 సినిమాలో ఈ జెట్ ఫౌంటైన్ తీసేసి క్రిస్ 3 స్టాచ్యూ పెట్టేసి ఇక్కడ బ్లాస్టింగ్ అండ్ ఫైటింగ్ అంత ఇక్కడే జరిగింది. పైసలు అడిగిరా వాళ్ళే మహేష్ మాతి లైన్ ప్రకారం కూరి నాతో లోకి ఆడు. దిస్ ఈజ్ ఎ రెడ్ ఫాల్ట్. దగ్గర తీసుకోరా ఫోటో తీసుకురా.
ఆడుకోండి, వీడియో తీస్తాడు. టీచర్ అక్కడ హార్ట్ షేప్ చూడండి. టీచర్